హాయ్ అందరికీ వెల్కమ్ టు విదేశీ వంటిల్లు. ఈరోజు సొరకాయ టమాటా పప్పు ఎలా చేయాలో చూద్దాము. ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికోసం ఒక కుక్కర్లో ఒక అర కేజీ సొరకాయ ముక్కలు, మీ కారానికి తగ్గట్టు 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక 2 చిన్న టమాటా ముక్కలు, ఒక అర ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒక అరగంట ముందు నానబెట్టిన 1 కప్పు పెసరపప్పుకి 3 కప్పులు నీళ్ళు ఇందులో పోసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకుని అంతా బాగా కలుపుకుందాము. అంతా బాగా కలిసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి దీన్ని 3 నుంచి 4 విజిల్ల వరకు ఉడికించుకుందాము. ఇది ఉడికేలోపు మనం తాలింపు వేసుకుందాము. దానికోసం ఒక బాండీలో నూనె వేసుకుని అది కొంచెం వేడెక్కిన తర్వాత 2 నుంచి 3 ఎండుమిరపకాయలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 4-5 మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి అవి 2 నిమిషాలు వేగనిద్దాము. అవి బాగా వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుందాము. దాని తర్వాత కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కరివేపాకు కూడా వేసి దీన్ని బాగా వేగనిద్దాము. ఇది మొత్తం వేగిన తర్వాత దీంట్లో ఇంకొక అర ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుందాము. ఇది మొత్తం వేగాల్సిన అవసరం లేదు, సగం వరకు వేగితే సరిపోతుంది. ఇదంతా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని అంతా బాగా కలుపుకుందాము. ఈలోపు మన పప్పు తయారైపోయి ఉంటుంది. మన పప్పును చూసుకుందాం. కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే ఇలా కనిపిస్తుంది. దీన్ని మనం గరిటెతో అయినా మెదుపుకోవచ్చు, లేకపోతే పప్పు గుత్తితో అయినా చేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ముందుగా వేసుకున్న తాలింపులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకుని ఇంకొన్ని నీళ్లు కూడా మన కుక్కర్ గిన్నెలో పోసుకొని ఇందులో వేసేసుకుంటే పప్పు అనేది రెడీ అవుతుంది. ఇది కొంచెం సేపు ఇలా ఉడకనిద్దాము. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని ఒక చిన్న కప్పు చింతపండు రసాన్ని కూడా వేసుకుందాము. కారం ఇష్టపడే వాళ్ళు ఈ స్టేజ్లో కొంచెం కారం వేసుకోవచ్చు. దీనిని బాగా కలిపేసుకుందాము. అంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఈ కమ్మటి సొరకాయ టమాటా పప్పు ఎలా ఉందో నాకు చెప్పండి.